వెల్కమ్ టు జేపీ న్యూస్. నెల్లూరు జిల్లా రాపూరు మండలం మద్దెలమడుగు సెంటర్ వద్ద వెలసి ఉన్నటువంటి శ్రీ 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 రుక్మిణి సత్యభామ సమేత శ్రీ రాధా గోపాల కృష్ణస్వామి దేవస్థానంలో మంగళవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ రాధా గోపాలకృష్ణస్వామి దేవస్థానంలో ఉత్తర ద్వార దర్శనం అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ సందర్భంగా ఉదయం 5 గంటలకు పంచామృత అభిషేక పూజాది కార్యక్రమాలు, 6 గంటలకు ఉత్తర ద్వార పూజా ప్రారంభం. స్వామి దర్శనార్థం భక్తులందరికీ దర్శన ప్రాప్తి, తీర్థ ప్రసాదాలు, అన్నదానం, వేద ఆశీర్వచనం అందించడం జరిగిందని ఆలయ చైర్మన్ శ్రీకిరెడ్డి సిస్ధర్ రెడ్డి తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏకాదశి పర్వదినాన మద్దెలమడుగులో వేసినటువంటి శ్రీ రాధా గోపాలకృష్ణ స్వామి మందిరంలో ప్రతి ఏటా ఉత్తర ద్వారం తీయడం అనేది జరుగుతుంది. అదే ఆనవాయితీలో భాగంగా ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది. ఈ రాపూరు మండల ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ గుడికి రావడం, సంతోషంగా వాళ్ళ కోరికలు తీరిన వాళ్ళు, కోరికలు కోరుకున్న వాళ్ళు ప్రతి సంవత్సరం రావడం ఆనవాయితీగా ఉంది. మాకు ఈ గుడి నిర్మించిన తర్వాత దినదినాభివృద్ధి జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. ఇంకా రాబోయే కాలంలో మా నుంచి మేము చేయగలిగినటువంటి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా చేస్తామని తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నెల్లూరు జిల్లా రాపూరు మండలం మద్దెలమడుగు ప్రాంతంలో వెలసి ఉన్నటువంటి శ్రీ రాధా సమేత గోపాలకృష్ణస్వామి దేవాలయమునందు గత 8 సంవత్సరాలుగా దేవాలయం నిర్మించినప్పటి నుంచి వైకుంఠ ఏకాదశిని అత్యంత వైభవోపేతంగా జరిపించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి అనగా స్వామివారికి మంగళవారం రావడం అత్యంత ప్రీతికరమైనటువంటిది. అదేవిధంగా ఈ దేవాలయంలో ఉత్తర ద్వారాన్ని ప్రత్యేకంగా తెరిచి ఈ యొక్క దేవాలయ యజమాని చేతుల మీదుగా కార్యక్రమాన్ని సంపూర్ణంగా చేయించి ప్రథమంగా తెల్లవారుజామున పంచామృత అభిషేక పూజాది కార్యక్రమములు, 6 గంటలకి ఉత్తర ద్వార దర్శనం, భక్తులందరికీ తీర్థప్రసాద వితరణ, 12 గంటలకి అన్నదాన కార్యక్రమాన్ని కూడా ప్రతి ఏటా ఇదే విధంగా జరిపిస్తూ భక్తులందరూ కూడా సంతోషంతో ఈ దేవాలయానికి వచ్చి కోరుకున్న కోరిక బంగారంగా తీర్చిదిద్దుకొని ఈ దేవాలయాన్ని ప్రతి ఏటా ఇదే విధంగా గుర్తించి ఇక్కడికి వచ్చి ఒక కార్యక్రమాన్ని అంగరంగ వైభవోపేతంగా జరిపిస్తూ ఉన్నారు. ఇది రాధాకృష్ణ స్వామి దేవాలయం. ఆ స్వామివారిని ఈరోజు కృష్ణుడు అలంకారం దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి అలంకారంగా చూపించి ఉత్తర ద్వారం నుంచి లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామిగా ఈరోజు ఇక్కడ మనకి దర్శనమిస్తున్నారు. ప్రతి ఏటా ఇదే విధంగా స్వామికి అలంకారం చేస్తూ భక్తులందరికీ అన్నప్రసాదాన్ని చేయిస్తున్నటువంటి మన ఆలయ చైర్మన్ శ్రీకిరెడ్డి సిస్ధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ ప్రతి ఏటా ఈ దేవాలయానికి వచ్చి ఇదే విధంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. హరే రామ హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుద్ధాయ యః పఠేత్ కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం కేశవాయ నమః. నారాయణాయ నమః. మాధవాయ నమః. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. శ్రీధరాయ నమః. వృషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. లోక్షయాయ నమః. నరసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజనయాం శ్రీరంగధామేశ్వరీం కాశీభూత సమస్త దేవమణితాం లోకైకదేవాంగురాం శ్రీమన్మంతకటాక్షరబ్ధయోగద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. లక్ష్మీ రమణ గోవింద గోవింద.